జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చెల్లి వరుసైన ఒక యువతి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో వేధిస్తూ ఇటు చెల్లి పైన అఘాయిత్యం చేశాడు మనోజ్. ఎవరికైనా చెబితే తన తమ్ముణ్ణి ఇద్దరిని చంపేస్తానని బెదిరించాడు. పరిస్థితిని ఎవరికి చెప్పుకోలేక ఆ యువతి బలవన్ మరణానికి పాల్పడింది. ఇటు మనోజ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని ఆ యువతి ఒక లేఖని రాసిపెట్టి ఆ అఘాయిత్యానికి పాల్పడింది. ఇటు నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఇటు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు చెల్లి వరుస అయ్యే ఆ అమ్మాయిని 20 ఏళ్ళు చదువుతుంది, 20 ఏళ్ళ ఆ అమ్మాయిని ఇటు అన్న వరసలో ఉన్న మనోజే మొత్తానికైతే ఇటు ప్రేమ పేరుతో వేధిస్తూ వచ్చాడు. తర్వాత తనని ఒక అఘాయిత్యానికి పాల్పడేలా చేశాడు. ఆ అఘాయిత్యానికి సంబంధించి దాని తర్వాత ఆ వివరాలు ఎవరికైనా చెప్పినా తన తమ్ముడిని ఇద్దరిని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఏమీ తోచక ఆ అమ్మాయి మొత్తానికైతే ఇటు బలవన్ మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది.